संस्कृति जीवजातो जगजननी जय हो भारत प्रतिफल प्रगति శ్రావణి గారిని వేదికపైకి మేము పిలువగానే విచ్చేసినటువంటి పట్టణ ప్రధాన ముఖ్య అతిథులు జీవన్ రెడ్డి గారు మాట్లాడకంటే ముందు విష్ణు గారికి నమస్కారం. ఇది గురువుల గురించి అత్యున్నతమైనటువంటి స్థానంలో సభ్యత్వంలో కానివ్వండి, పనిచేసే విధానంలో కానివ్వండి, అగ్రస్థానాన్ని ఉంచడానికి విధంగా జగిత్యాల నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సంఘ నాయకులైనటువంటి భువనగిరి దేవయ్య గారు ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా ఎలిగడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా గడ్డ మైపారెడ్డి గారు, రొట్టె శ్రీనివాస్ గారు, చుక్క నవీన్ గారు, ఈ అలాగే మరి మన క్యాలెండర్ ఎమ్మెల్సీ శ్రీ కాటిపర్తి జీవన్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలతో పాటుగా సామాజిక సమస్యలు, అలాగే సమాజంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, అంటే ఉపాధ్యాయ సమస్యలతో పాటుగా సామాజిక చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు, సమాజం పనికొచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అట్లాగే జిల్లాలో 1500 సభ్యత్వంతో అన్ని సంఘాల కంటే ముందున్నటువంటి సంఘం, అధ్యక్ష కార్యదర్శులు, అట్లాగే జిల్లా నాయకులతో ఎక్కడికక్కడ పటిష్టంగా ఉన్నటువంటి సంస్థ మనది. మరి ఎక్కువసేపు సమయం తీసుకోకుండా ఇటు విజయానికి కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర, జిల్లా, మండల, ప్రాథమిక సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు గారు అంటారు చాలా మంది ఉన్నారు. ఏందని సంఖ్య ఏ విధంగా ఉంటుందో తపస్ మెంబర్షిప్ కూడా అదే విధంగా ఉంటుందన్న జగిత్యాల జిల్లాలో తపస్ సమస్యల మీద అన్ని సంఘాల కంటే ముందుగా మా సభ్యులు ఫోన్ చేయకంటే ముందు అధ్యక్షునికో ప్రధాన కార్యదర్శికో ఫోన్ చేయాలా, సమస్య చెప్పాలని అనేసరికి మేము ఆల్రెడీ వాళ్ళ గ్రూప్లో మెసేజ్ వచ్చి ఉంటుంది, మనం ప్రతిస్పందించినట్టు ప్రాతినిధ్యం చేసినట్టు. తప్పక ఆ విధంగా మరి ఇంత బలోపేతం కావడానికి కారణం ఎవరు? ప్రాథమిక సభ్యులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మా జిల్లా కార్యవర్గం, మా రాష్ట్ర కార్యవర్గం. మరి ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లాగా ఆయా మండలాల్లో పనిచేస్తేనే జిల్లాలో సంఖ్య కనిపించింది. మీరందరూ పనిచేస్తేనే జిల్లాని మేము అగ్రస్థానాన్ని ఉంచడానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా తపస్ రాష్ట్ర స్థాయిలో కాదు, తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణలో ఉంటూ అన్ని రాష్ట్రాల పేరుతో ఏబిఆర్ఎస్ఎంకు అనుబంధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా ప్రధాన కార్యాలయం ఏబిఆర్ఎస్ఎంకు అనుబంధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏకైక సంస్థ తపస్. ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా రాష్ట్రాల పేరుతో విద్యార్థుల లోపల జాతీయ విలువలు పెంపొందించే విధంగా, సమైక్యత పెంపొందించే విధంగా, సేవా దృక్పథం పెంపొందించే విధంగా ఈరోజు పిల్లలకు చదువు నేర్పడమే కాదు, ప్రభుత్వం ఇచ్చిన పాఠ్య ప్రణాళిక బోధించడమే కాదు, నైతిక విలువలు ఉన్నప్పుడే ఆ పిల్లవాడు సక్సెస్ అవుతాడు. ఆ దేశం గురించి చెప్పినప్పుడే, దేశభక్తి గురించి చెప్పినప్పుడే సర్వతోముఖి బుద్ధి పొందుతాడు అబ్బాయి. అలాంటి విలువలు పెంపొందించే విధంగా ప్రతి తపస్ బాధ్యుడు పనిచేస్తున్నాడు పాఠశాలలో. తపస్ బాధ్యుడు వెళ్ళిన నా పాఠశాలలో కూడా చెప్తున్నా, నేను గొప్ప చెప్తుండు కాదు, తపస్ బాధ్యుడు పనిచేసే ప్రతి పాఠశాల కూడా కళలాడుతుంటుంది. అబ్బాయి టైం కోసం చూడడు, చూస్తున్నసరికి టైం అయిపోతుంది. ఆ విధంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, కలిసి వేస్తున్నది, పిచ్చోళ్ళని చేస్తున్నది, చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వము 371 ఆర్టికల్ ద్వారా దాన్ని అనుసరించి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా స్థానికంగానే ఉండాలా, బయటకు వెళ్ళొద్దు, బయట స్థానికేతరులు లోకల్కి రావద్దు. ఆ సిస్టమ్ దానికి అనుగుణంగా ట్రాన్స్ఫర్లు గత దశాబ్దాల తరబడి జరుగుతుంది. ఎక్కడ పొరపాటు జరిగింది?
అది ప్రజాప్రతినిధుల, ప్రభుత్వ ఉద్యోగుల, అధికారుల ఏ క్రమంలో తప్పు జరిగిందో కానీ 317 జీవో అనేది ఉపాధ్యాయులకు గుడ్డపెట్టుగా మారింది. ఎట్లా మారింది? ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఉద్యోగ నాయకులు తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు, రాళ్లతో కొట్టేటువంటి పరిస్థితి, దెబ్బలు పడే పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా సాల్వ్ చేద్దామంటే మన స్థాయిలో అయ్యేది కాదు, చెప్పుకుందామంటే మా గోస వినేవాళ్ళు లేరు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి అన్నయ్య మేము ఒక 200 మంది ఉపాధ్యాయులను ప్రాతినిధ్యం చేస్తున్నాం జిల్లా పక్షాన. దయచేసి 317 జీవోను సవరించి భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండే విధంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు మ్యూచువల్ పెట్టుకొని, అంటే పరస్పర బదిలీలు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడ, నేను అక్కడికి వస్తా, నువ్వు ఇక్కడికి రా అనే విధంగా ఎవరికి ఏ జిల్లా అవసరమో అవసరాన్ని బట్టి కౌన్సిలింగ్ జరిగే విధంగా స్థానికంగా వారి వారి స్వస్థల్లో ఉండే విధంగా 317 జీవోను సవరించడానికి మీరిద్దరు సహకరిస్తారని ఆశతో చూస్తున్నాం. తప్పకుండా మీతో సాధ్యమవుతుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. సాధించి తీరాలి, మీరు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం క్యాలెండర్కి. అండ్ మెయిన్గా మేము చెప్పాల్సింది ఏంటంటే మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం మా హాస్పిటల్లో ఉంది. సెకండ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి క్యాలెండర్ను రూపొందించుకోవడం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మరి క్యాలెండర్కు సహకరించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఐలియన్ హాస్పిటల్ అయినటువంటి మా అబ్బాయి వాళ్ళని ఇవ్వాలి అనేటువంటిది కోరగానే ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను కాకుండా సమాజంలో కానీ మన కుటుంబంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మరి అవసరాలను గుర్తించేటువంటి సంఘం ఏదైతే ఉంది అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘమే. వారికి అన్నిటికీ తోడుగా ఉంటూ అన్ని సమస్యల ప్రతికూలంగా ఉండేటువంటి సంఘం కాబట్టి మరి ఇంత పెద్ద సంఘం అనేటువంటిది జగిత్యాలలో ఉన్నటువంటి సభ్యత్వంతో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అనేటువంటి తపస్సు అనేటువంటిది అత్యధిక సంఖ్య, గతంలో 2000-1700, ఎందుకంటే ఎక్కువ సంఖ్య ఇచ్చేటువంటి సభ్యత్వం ఉన్నటువంటి జిల్లా ఏదంటే మొదటిసారిగా ప్రతిసారి రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లాకు రావడం అనేటువంటిది సంతోషమైనటువంటి విషయం. మరి ఈ అందరి యొక్క సహకారం ఉంటేనే మన యొక్క సమస్యలే కానీ మనం అన్ని సాధించగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలు అనేటువంటిది ఉన్నాయి. సోదరుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు 317 అనేటువంటి 371 అనేటువంటిది వచ్చినటువంటి జీవోలను మరి వాటిని మనం ప్రాతినిధ్యాలు చేస్తున్నాం, అయినా సాధించలేకపోతున్నాం. కొన్ని సమస్యలకు సానుకూలంగా వచ్చేటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ మధ్యలో వాయిదా పడ్డది. వాయిదా పడేటువంటి దానికి కేవలం ఉపాధ్యాయుల యొక్క స్థానికతను కోల్పోయి వేరే జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జిల్లా లోపల 7 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి జిల్లాలో భార్య ఒకడ భర్త ఒకడ అయినటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. కాబట్టి వారిని భార్యాభర్తలను ఒకే కాడికి, ఒకే మండలం కానీ ఒకే జిల్లా కానీ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయ సంఘంతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు మరి ప్రాతినిధ్యం చేసడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటారు. ఉపాధ్యాయులు మనసొక్క కాడ మన వేరే ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు చదువు చక్కగా చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. మరి చదువు చక్కగా చెప్పాలంటే వారి యొక్క స్థితిగతులే కానీ అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు ఉపాధ్యాయులు అనేటువంటి చక్కని బోధన కావేస్తారు. కాబట్టి మరి ఈ యొక్క విద్యార్థులు వచ్చేటువంటి పాఠశాలలకు వచ్చేటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారంటే బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలే అధికంగా వస్తున్నారు. కాబట్టి మరి వారందరికీ కూడా మరి మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే స్థానికతను తీసుకురావాలి, 317 సవరించాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. పెద్దలు ఉన్నారు, కంపల్సరీ చేస్తారని ఆశిస్తూ మరి మనందరం కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ వస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చేస్తూ అన్న మాట ఎంత వాస్తవము. మన దేశ అభివృద్ధి భవిష్యత్తు కూడా ఆ విద్యా వ్యవస్థ బట్టి కూడా
రూపుదిద్దుకుంటుంది అనేది కూడా అంతే వాస్తవం. మన ముందున్న అంశము 3170. దీనివల్ల స్థానికత అనేది ప్రధాన అంశం అయితే ఈ స్థానికతతో పాటు మన విద్యా వ్యవస్థ కూడా భ్రష్టు పట్టే అవకాశం ఉంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో ఒక కుటుంబం పెద్ద లేనప్పుడు ఆ లోటు అనేది మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఎక్కడో కాదు మా పాఠశాలలో కూడా LFL HM గారు ఉన్నప్పటి పరిస్థితి ఇప్పుడు లేని పరిస్థితి, ఆ లోటు మాకు తెలుస్తుంది. విజయలక్ష్మి మేడం అని ఉండే మా ముందు LFL HM గారు, మా మండలంలో రాజేశ్వర్ సార్ ఇక్కడ ఉన్నారు, ఆ సార్ కూడా రిటైర్మెంట్ అయ్యారు. అంటే పెద్దలు లేని లోటు మాకు తెలుస్తుంది. కానీ ఈ 317 వలన సీనియర్లు అందరూ ఒక జిల్లాకి, జూనియర్లు అందరూ మరొక ఒక జిల్లాకి తరలిస్తున్నారు. కానీ నేను జూనియర్లో మేము పని చేయలేమని కాదు, ఎంతైనా చేయగలము. కానీ సీనియర్లు మాతో పాటు ఉంటే వాళ్ళ సలహాలు సూచనలతో ఇంకా విద్యా వ్యవస్థను మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా ఆలోచన. దయచేసి నేను మన ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి 3170 గురించి ఇంకా ముందైనా మీరు ఇవన్నీ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, అలాగే వితంతువులు, ఒంటరి మహిళల్లో ఉన్నటువంటి బాధలను మీరు మహిళలను మానవీయ కోణంతో మాకు 3170 గురించి ఆలోచించాలని చెప్తూ మాకు కొంత న్యాయం చేయాలి. అలాగే విద్యా వ్యవస్థ బాగుండడానికి మా ఈ ఆలోచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సవినయంగా మా మహిళల తరఫున, మా జూనియర్లందరి తరఫున మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సంతోషం. ఒక రకంగా కరోనా కొద్దిగా తగ్గింది, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంటుంది. ఓవరాల్గా అయితే తగ్గింది. పాఠశాలలు ప్రారంభమైనవి, మళ్ళీ విద్యాబోధన అనేది ప్రారంభమైంది. పిల్లలు కూడా స్కూల్కి రావడం, కొంతవరకు అయితే ఒక 60-70% గాడిలో పడ్డట్టు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ కరోనా సందర్భంలో సరిగ్గా స్కూల్కు నడవకపోవడం, ప్రైవేట్ స్కూళ్ళు అక్కడ ఫీజులు కూడా ఎక్కువ అవడంతో మరి మన ఉపాధ్యాయులు కూడా మంచిగా బోధిస్తారు కాబట్టి, మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం కూడా ఇస్తున్నాం కాబట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మనకు సంఖ్య పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ కావాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం జీవో తీసుకురావడం, చాలామంది మన ఉపాధ్యాయులు కూడా ముందుకొచ్చి కొంత ఎక్స్ట్రా బాడీని తీసుకొని మీరు 2 లాంగ్వేజ్లను కూడా బోధించడం, ఇంగ్లీష్ తెలుగులో బోధించడం, 2 సెక్షన్లు నడపడం, ఈ రెండింటి వల్ల వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. మరి ఇంత పెంచినందుకు మరొకసారి మా ఉపాధ్యాయులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. మరి మీరు ఏ రకంగా అయితే స్పందిస్తున్నారో అదే రకంగా ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల పక్షాన అన్ని విధాలు కూడా ఇంతటి కరోనా కష్ట సమయాల్లో కూడా మంచి PRC ఇచ్చి సవరించి దేశంలో ఏ 1-2-3 రాష్ట్రాలలో ప్రభుత్వ టీచర్లకు ఇంతకంటే ఎక్కువ జీతాలు లేదు తెలియదు, కానీ తప్పకుండా మంచి శాలరీ అయితే ఇస్తున్నమాట వాస్తవం. ఇది ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండవది, ఈ మధ్యకాలంలో 3170 వచ్చిన తర్వాత చాలా అసంతృప్తి కూడా అక్కడక్కడ వ్యక్తం చేస్తున్నారు. దీని విషయంలో రోజు పేపర్లో నేనేం చెప్పినా చూడకుండా నా ఫోటో చూసుకుంటూ ఫస్ట్ జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పెద్దలు, లేదా మీ నాయకులు ఏం మాట్లాడారు, ఎవరో సర్కారు తిడుతున్నారు, అది చూసుకుంటున్నారు. ఎందుకంటే అది నా బాధ్యత. నేను మాట్లాడే ప్రభుత్వ విధానాలు ఏముంటాయో దానికి అనుగుణంగానే మాట్లాడతాం. మా పత్రికా మిత్రులు అదే రాస్తారు, మా తమ్ముళ్ళు అదే చేస్తారు. చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ చేసిన ప్రభుత్వం ఇక్కడ లేదు ఇప్పుడు దేశంలో. ఇలా దేశంలో మన టాప్ పొజిషన్లో మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, వ్యవసాయ రంగం వైపు కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే సంక్షేమం వైపు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం చాలా ముందున్నది. అదంతా మీరు అందరూ ఇట్టున్నారు, మీరంతా మేధావులు. అయితే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు విమర్శలు కూడా వస్తుంటే మరి ఏం చేయలేదు. మళ్ళీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా 100 మందిని నాదొక్కటి ఉంటుంది. 100 కాకపోతే 200 మందిని నన్నుకొని ఉంటారు. గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మా ఎమ్మెల్సీలు కావచ్చు, ఇంకా మా జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర నాయకులు 200 మందిని నేను ఒక్కరు ఉంటాను. అందులో నేను పట్టుకునేటువంటి కాదు, జరిగినంత ఉన్నదన్నట్టు మాట్లాడేటువంటి సభ్య కాగితం పట్టుకుపోయేది ఇచ్చేది. అట్లనే అందుకే మీ అన్ని కూడా చూస్తున్నాం. నిన్న జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా నేను ఫార్వర్డ్ చేశాను. వారేం మాట్లాడేది ఉన్నమానే చెప్తాం, యూ కెన్ సీ మై టెలిఫోన్. ఎందుకంటే సమస్యలు తెలుసుకోవాలి, పరిష్కరించేటి ఏవైతే
సద్విమర్శలు ఉంటే దాన్ని పాజిటివ్ కూడా తీసుకునే మనస్తత్వం కూడా ఉండాలి రాజకీయంగా. డెఫినెట్గా నాకు అది ఉన్నదని మీరు అందరు కలిసి గెలిపించారు. మరి ఈనాడు ఈ వేదిక మీద కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండాల్సిన సమయంలో సమస్యల గురించి ఎక్కువ మాట్లాడారు. వాస్తవానికి 2021 మంచి సంతోషంగానే చివరిలో గడిచింది. మంచి పిఆర్సీ వచ్చింది, జీతాలు వచ్చినాయి, వాళ్ళు ఉన్నా లేకున్నా మన ప్రభుత్వం జరగడం ముందు ఇచ్చింది. అది ఒక రకంగా సంతోషంగా ఉంది. కానీ ట్రాన్స్ఫర్ అనేసరికి మీరు కొంత ఇబ్బంది పడుతున్నారు. మరి ట్రాన్స్ఫర్స్ ఉండాలి. ఆనాడు కొత్త జిల్లాలు అయిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇచ్చి రాత్రికి రాత్రి మూమెంట్ అంటే ఒక ఉపాధ్యాయులనే కాదు, ఉద్యోగుల విషయంలో కూడా రాత్రికి రాత్రి మూమెంట్ సూట్ కేసులు చదువుకొని వచ్చారు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అడిగింది. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలతోటి అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో దాదాపు 70-80% మంది సీనియర్లు అందరూ మంచిగా అడ్జస్ట్ అయిపోయారు. జూనియర్ల విషయంలో శ్రావణి గారు చెప్పారు వాస్తవం. మరి ఇది కొంత డెలికేట్ ఇష్యూ. ఒకటి స్థానికత అనేది, రెండవది సీనియారిటీ అనేది. మరి పెద్దలను గౌరవించుకోవాలి. సీనియారిటీ వస్తుంటే ఎప్పుడు కూడా సీనియర్లు సంఘ నాయకులు పట్టణాలలోనే ఉంటారు. అంతేగా మీకు ఉంటుంది పోస్టింగ్ ఉంటుంది. సో ఆ రకంగా మన నాయకులే కోరుకుంటారు. ఇక రెండవది మరి ట్రాన్స్ఫర్ చేయాల్సినప్పుడు ఇక జూనియర్ల మీద కొద్దిగా పడ్డది శ్రావణి బాధపడుతున్నారు. అది వాస్తవం. పెద్దలు ఉండాలి. కానీ మరి మొదటి నుంచి కూడా సంఘ పెద్దలు ఎప్పుడు మన పట్టణాలలోనే ఉండరు. ఇక రెండవది స్థానికత విషయంలో మీరు చెప్పారు. డెఫినెట్గా నాకు కూడా అనిపించింది నిజమే. ఎందుకంటే సీనియర్ల కాడ కొంత రిటైర్మెంట్స్ వచ్చి ఖాళీలు ఏర్పడి అక్కడ ఉద్యోగాలు ఏర్పడతాయి, జూనియర్ల కాడ ఏర్పడే అన్నారు. ఇది డెఫినెట్గా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మళ్ళీ ఎన్నో విషయాలలో నిర్ణయాలు మార్చుకున్నారు. మనం చూసినాం, ఎన్నో విషయాలు నిర్ణయాలు మార్చుకున్నారు. తప్పకుండా దీంట్లో కూడా సవరణలు ఉంటాయని చెప్పి నేను 100% భావిస్తాను. రెండోది మహిళా సభ్యురాలుగా స్పోర్ట్స్ విషయంలో ఒంటరిపాలెం విషయం చెప్పారు. దాంట్లో ఆప్షన్ ఉంది మహిళలకు. స్పోర్ట్స్కి ఇవాళ పత్రికలు వచ్చింది. మరి ఆ స్పోర్ట్స్ ఉన్నదానికంటే ఎక్కువ అప్పీళ్ళు వచ్చినాయని చెప్పి పత్రికల్లో చూసినాం. అంటే మన వాళ్ళు కూడా పెట్టుకునేటప్పుడు మళ్ళీ రిజెక్ట్ కాకుండా పెట్టుకోవాలి ఉన్న జీవో కాదా. తప్పకుండా ఈ విషయంలో కూడా మీరు కూడా బాధ్యతాయుతంగా ఉండండి. రావత్గా కూడా తప్పకుండా మీరు ఏవైతే సమస్యలు ఇంతకుముందు కూడా కొందరు మాట్లాడి చెప్పడం జరిగింది. తమకు చెప్పినట్టు మీడియా ద్వారా లోకల్ హెడ్ క్వార్టర్లు ఉంటున్నాయి కాబట్టి రోజుగా నా ఇంటి ముందు ఏంటి చూస్తున్నాం. అదేవిధంగా నేను జీవన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు అవన్నీ కూడా నేను వింటా ఉన్నా. వాళ్ళు కూడా చదువుతున్నారు, అనుభవజ్ఞులు కాబట్టి అలా పాజిటివ్ ఉన్నాయి. తప్పకుండా ఆలోచిస్తాం. కానీ విమర్శించాలని చెప్పి ఊరికే మాట్లాడాల్సి వస్తే కొద్దిగా బాధ కూడా అనిపిస్తుంటుంది. అందుకోసం నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని కూడా ఈ వేదిక నుంచి బాధ్యతాయుతంగా ఉంటారు. సీనియర్ నాకు తెలుసు, ఎందుకంటే వారి అంటే నాకు గౌరవం. వారిని కూడా మంచి కన్స్ట్రక్టివ్గా ఏదైతే సాధ్యమవుతుందో ప్రభుత్వం, ఎందుకంటే 2 సార్లు మినిస్టర్ కూడా చేశారు. ప్రభుత్వానికి కొన్ని సాధ్య ఆలోచన చేసి వారి సూచనలు కూడా ఇస్తే తప్పకుండా ఈ వేదికపై నుంచి కావచ్చు, తర్వాత కావచ్చు. నేను చిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తారు కాబట్టి మరొక ఉత్తరం రాస్తే అది కూడా ఎట్లా ప్రెస్లో పెడతారు కాబట్టి అది కూడా పట్టుకుని పోయి తప్పకుండా అందులో ఇంపార్టెంట్ ఉన్నాయి. మన ఉద్యోగ ఉపాధ్యాయులు ఏం ఆశిస్తున్నారో ఇంతకుముందు చెప్పినట్టు 100-200 మందిలో నియమిస్తుంది కాబట్టి తప్పకుండా అటు చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కావచ్చు, ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీ రామారావు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి మా తపస్ ఉపాధ్యాయులకు అదేవిధంగా రిటైర్డ్ టీచర్లు కూడా వచ్చారు. ఎంత గౌరవం. వాళ్ళందరూ కూడా 100వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అంటే ఈ సంవత్సర కాలం మన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకునే విధంగా ఏదైతే క్యాలెండర్ను మనం ఆవిష్కరణ చేసుకుంటుందో క్యాలెండర్ ఆవిష్కరణతో పాటుగా కొంతమేరకు మన సమస్యలను కూడా చర్చించుకోవాలనేటువంటి ఒక భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పని భావిస్తుంది.
అంటే ఇప్పటి పరిస్థితి కొంత భిన్నంగా ఉన్నది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక సమస్యలు ఇతరత్ర ఎప్పుడు కూడా ఉండేవి కాదు. ఇవాళ ఈ ఉపాధ్యాయుల బదిలీలు అనేటువంటి ఒక ప్రక్రియ చేపట్టబడడంతో కొంత ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొని ఉంటుందనే ఒక మాట వాస్తవం. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు తెలియజేసినట్టు ఈ ఉపాధ్యాయుల పోస్టింగ్స్లలో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం సీనియారిటీ ప్రాతిపదికగానే ఇవాళ ఈ పోస్టింగ్స్ అలాట్మెంట్ చేయడంతో ఈ సమస్య ఎదురవుతుంది. అంటే వాస్తవంగా ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే స్థానికత అనే ప్రాతిపదిక మీద ఉద్యమం చేపట్టబడతాయి. ఆనాడు 1969 కానివ్వండి, మరి మన దేశ ఉద్యమం ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ నేతగా వాళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్ నగరం ఫ్రీ జోన్ అనే అంశం జరిగిందో ఈ సమస్య మరింత బలమైంది. దానికంటే ముందు 1975లో ఎప్పుడైతే ఈ సమస్యకు అందరికీ ఒక పరిష్కారం ఉండాలి అనే ఒక భావంతో మన ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం స్థానికతకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఈ జోనల్ సిస్టాన్ని నిర్దేశించి ఆ జోనల్ పరిధిలో జిల్లా స్థాయి పోస్టులు జిల్లాకు, జోనల్ స్థాయి పోస్టు జోనల్కు మాత్రమే నియామకం చేయబడే విధంగా మరి 371D ఏదైతుందో మరి తెలియదు. అంతకుముందు 75 కంటే ముందు 371D లేకుండా 371D ఏదైతుందో 75లో తెరమీదకి వచ్చింది. ఆ తెరమీదకి వచ్చిన తర్వాత ఏదైతుందో అప్పటి నుండి ఇప్పటి వరకు స్థానికతను ఓవర్లుక్ చేసేటువంటి ఒక సమస్య ఉత్పన్నం కాదు. మరి ఇప్పుడు అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతుందో స్థానికతను పరిగణలోకి తీసుకుంటూ ఆ స్థానికతకు అనుగుణంగా సీనియారిటీని మీరు లెక్కించుకున్నా మన సమస్య ఉండకపోతుంది. ఆ స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీ ఈ సమస్య జట్లమైపోతుంది. మీరు మిత్రులు సంజయ్ కుమార్ గారు ఇప్పుడే వారు అన్నట్టు ఏదైతుందో ఇంకా నాకంటే నేను కొంత స్వేచ్ఛ మాట్లాడగలుగుతా. వాస్తవం ఉన్నమాట చెప్తున్నాను. వారికి కొన్ని ఇబ్బందులు పరిమితులు ఉంటాయి. వారు మాట్లాడే ఒక మాట ఏదైతుందో దానికి కట్టుబడి ఉండే విధంగా ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మాత్రమే మాట్లాడగలుగుతారు. ప్రభుత్వ విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ వాళ్ళు స్వయంగా ప్రభుత్వాన్ని నివేదించగలుగుతారు. స్వయంగా ప్రభుత్వాన్ని నివేదించగలుగుతారు. బహిరంగంగా ఏదైతుందో మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరం ఉంటుంది. మాకేదైతుందో మాకు అదే కట్టుబాటు లేవుగా మాకు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం. కాబట్టి అరే జీవన్ రెడ్డి బాగా మాట్లాడుతుంది, జీవన్ రెడ్డి బాగా మాట్లాడటానికి ఏది ఇస్తుంది వారికి తెలియగలనని కాదు. నాకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆ స్వేచ్ఛ అది ఏ పార్టీ అయినా కానీ వాళ్ళనే కాదు, ఏ పార్టీ కానీ ప్రభుత్వం ఉన్నట్టు ఒక పార్టీకి కొంత ఇబ్బంది కలుగుతుంది. డెఫినెట్లీ వారు కూడా ఏదైతుంది ఈ అంశం మరి ఇప్పుడే పేర్కొన్నట్టు ఏదైతుందో దీన్ని గమనిస్తున్నారు. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారనేటువంటి ఒక విశ్వాసం నాకు కూడా ఉందని చెప్పండి. మరి ఈ సమస్య పరిష్కారం కావాలి మనకి ఎవరికైనా చెప్పండి. ఈ సమస్య ఎందుకు తెర మీదకి వచ్చింది? వాస్తవం చీఫ్ సెక్రటరీ మరి ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ వారితో చర్చించి ఇందులో ఉత్పన్నమైనటువంటి ఒక అంశాలను మరి ఏ విధంగా అధిగమించగలుగుతామన్నటువంటి ఆలోచన చేయాలి. మరి సీఎం గారు ఏదైతుందో ప్రతి చిన్న విషయాన్ని వారు దాన్ని పరిశీలించి వారిని పరిష్కరింపజేయాలంటే సాధ్యం కాదు. చెప్పేటప్పుడు కూడా ఏదైతుందో నిర్మోహమాటం చెప్పాలి. సార్ ఇది ఇట్లా చేయడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతుంది అది చెప్పగలిగినప్పుడు ఏదైతుందో సీఎం గారు కూడా తమ నిర్ణయం తీసుకుంటారు. చెప్పేటప్పుడు ధైర్యంగా చెప్పలేకపోయే వరకు అది ఏదైతుందో నేను చెప్తే సార్ ఏమనుకుంటాడో అని చెప్పని మీ సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పండి. ఉపాధ్యాయులు అనే వారు కేవలం వృత్తిపరంగానే ఉపాధి పొందుతున్నట్టు కాకుండా ఈ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది ఉపాధ్యాయులు అని చెప్పక తప్పదని చెప్పండి. అందులో ప్రభుత్వ పాఠశాల, ఇలా ప్రభుత్వ పాఠశాల అంటే నిరుపేద వర్గాలకు బోధన సౌకర్యం అందింప చేసేది ప్రభుత్వ పాఠశాల.
ఇలా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఇవాళ బోధన సౌకర్యం కల్పించేది ప్రభుత్వ పాఠశాల. ఇలా ప్రభుత్వ పాఠశాల బలోపేతం అనేది ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ప్రభుత్వాల బాధ్యత. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇలా ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మాకు నిధులు ఉంటాయి, శాసనసభ్యులు గారు కానీ నాకు కానీ శాసన మండలి సభ్యులు కూడా. ఇక్కడ మేము వెచ్చించే నిధులలో 40% ఆఫ్ ది గ్రాంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీదనే వెచ్చించాలని చెప్పని నిబంధన పెట్టి, అంటే ఏంటి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక భావనతోనే వాళ్ళ ఆలోచనతోనే ఈ 40% ఆఫ్ ది గ్రాంట్ ఏదైతుందో, ఈ అమౌంట్ డెవలప్మెంట్ గ్రాంట్ ఏదైతుందో ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చించే విధంగా సూచన చేయడం జరిగిందని చెప్పండి. వాళ్ళు దాంతో పాటుగా బోధనా సిబ్బంది కూడా ప్రధానమని చెప్పండి. వాళ్ళు బోధనా సిబ్బంది ఎంతవరకు అయితే మనం బలోపేతం చేసుకోలేమో అంతవరకు మనం ఆశించిన మేరకు బోధన సదుపాయం కల్పించాలి. చాలా వరకు ఏదైతే పోస్టులు వేకెంట్ ఉన్నాయి, ఇలా మనకు విద్యా వాలంటరీ వ్యవస్థను ఏదైతుందో మన పోస్ట్ వేకెంట్ ఉండడంతోనే విద్యా వాలంటరీ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇలా కరోనా కోవిడ్ ఈ మహమ్మారి నుండి వాళ్ళ బయటకు వచ్చి కొంత మేరకు ఏదైతుందో వీళ్ళ విద్యార్థులు తల్లిదండ్రులు పాఠశాలకి పిల్లలు పంపిస్తున్నారు కదా, సంఖ్య పెరిగిపోతుంది. పెరిగిన సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బందిని కూడా మనం తయారు చేసుకోవాలి. మన బోధన సిబ్బందిని తయారు చేసుకోలేకుంటే ఈ వచ్చిన స్ట్రెంత్ను మనం నిలుపుకోలేము. ఈ వచ్చిన స్ట్రెంత్ను నిలుపుకోవడం కూడా మనకు ఆవశ్యకత. మొత్తానికి ఇవాళ ఈ అధిక ఫీజుల భారం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళి కొంత మేరకు తల్లిదండ్రులు మన ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపుతారు. వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పంటే ఇవాళ ఉన్నటువంటి ఒక వేకెన్సీస్ అన్నీ కూడా ప్రభుత్వ ప్రాధాన్యతతో భర్తీ చేయాలి. వాళ్ళు అంతవరకు ఏదైతుందో ఆ విద్యా వాలంటరీ వ్యవస్థనైనా ఇవాళ గతంలో విద్యా వాలంటరీ వ్యవస్థతో మనం కొనసాగించాం. అట్లీస్ట్ ఈ గ్యాప్ పీరియడ్ టిల్ రిక్రూట్మెంట్ ఈస్ దాన్ని భర్తీ ప్రక్రియ పూర్తి అయిన వరకైనా కానీ ఈ విద్యా వాలంటరీ వ్యవస్థతోనైనా మనం బోధన యొక్క ఈ ఆవశ్యకతను పూర్తి చేసుకుంటే సమస్య బాగుంటుందని చెప్పండి. ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ పాఠశాల బలోపేతం, దాంతోనే ఈ సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పండి. నిరుపేద వర్గాలకి విద్యా వైద్యం ఆర్థికంగా భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏదైతుందో మరి ప్రభుత్వం నిర్వర్తించే విధంగా వీళ్ళ ప్రభుత్వానికి తన సూచనలు చేసడానికి అధికార పార్టీ సభ్యుడిగా మిత్రులు సంజయ్ కుమార్ గారే కానీ లేక నాకు ఇచ్చిన అవకాశం ఇలా వారికి ఏ విధంగా శాసనసభ్యుడికి అవకాశం వచ్చిందో ఇలా మొత్తం దేవుని దయ వల్ల మీ అందరి యొక్క సహాయ సహకారాలతో వారేమో ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నుకోబడితే నేను కేవలం మీతో ఎన్నికైనా చెప్పంటుంది. కేవలం పట్టభద్రతతో మాత్రమే నేను ఎన్నికైనా. నేను అన్ని సమస్యలతో మాట్లాడుతున్నా కానీ నా ప్రధాన సమస్య అనేది పట్టభద్రత సమస్య మీదనే ఉండాలి వాస్తవంగా. కానీ అది ఏదైతుందో బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఏదైనా దీనికి సంబంధించి నాకు అవకాశం కల్పించడం, మీతో ఈ సమయాన్ని పంచుకునేటువంటి ఒక అవకాశం కల్పించినటువంటి తపస్సు వల్ల తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో మరి మీరు చేస్తున్నటువంటి కృషిని నేను కూడా స్వయంగా గమనిస్తున్నా. నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా, చేరుకుంటున్నాను. ఇలా మీ సమస్యల కొరకు ఏదైతుందో మీరు ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్పని నేను పేర్కొంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. పాల్గొనాల్సిందిగా కోరుచున్నా. అదేవిధంగా చుక్క నవీన్ గారికి, అదేవిధంగా డాక్టర్ దంపతుల సహాయ సహకారాలు తపస్సుకి ఎల్లవేళలో ఉండాలని కోరుతున్నాం. అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. తపస్సు సభ్యులంతా గ్రూప్ ఫోటో. మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి, జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు శర్మ గారు, ప్రసాదరావు
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం థ్యాంక్ యూ అవకాశం